బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రామాలయ నమూనాలను పంపిణీ చేస్తున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే కాలనీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా తమిళిసై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు రామ మందిరం నమూనాలను బహుకరించారు. మాజీ గవర్నర్ ప్రచార తీరుకు సంబంధించిన ఫోటోను ఓ వార్తాపత్రిక ప్రచురించింది. దీని ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ బంజారాహిల్స్ పోలీసులకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సెల్ నుంచి సో ఈరోజు మార్నింగ్ మేము అన్ని న్యూస్ పేపర్స్లో ఒక వార్త చూడడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన మాజీ గవర్నర్ గారు తమిళిసై గారు ఎమ్మెల్యే కాలనీలో నిన్న తను ప్రచారం చేస్తూ మన కిషన్ రెడ్డి గారి తరఫు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తూ తను ప్రతి ఓటర్స్కి రామ మందిరం యొక్క రెప్లికాని నమూనాని అందరికీ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఓటు వేయమని చెప్పి ఇచ్చేశారు. సో మీకు అందరికీ తెలిసిన విషయమే 16th March 2024 రోజున ఎలక్షన్ కమిషన్ సర్టెన్ రూల్స్ పాస్ చేసింది. సో దాని ప్రకారము ఏంటి అంటే ఈవెన్ యాజ్ పర్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరిని కూడా రిలీజన్ మీద కానీ దేవుళ్ళ గాడ్ పేరు మీద కానీ ఆర్ అలాంటి క్యాస్ట్ పేరు మీద కానీ ఎలాంటిది కూడా ఇండ్యూస్ చేయకూడదు. సో తను ఏం చేశారంటే రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క నమూనాను అందరికి ఇచ్చుకుంటూ రిలీజన్ పేరు మీద దేవుడి పేరు మీద తను ఓట్లు అడగడం చేశారు. సో అది కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో తన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.